మళ్ళీ బరిలో ఏమన్నా అవకాశాలు ఉన్నాయా మళ్ళీ చూడొచ్చా కార్పొరేటర్ గా? ఇన్ని రోజులు ఓట్లేసి ఇంట్లో కూర్చోడము, తర్వాత ఎవరో రాడు పట్టించుకోడు అనేదే ఉంది. కానీ ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఉన్నాడు, కాలనీ పని కానీ బస్తీ పనులు కానీ అతనికి ఫోన్ చేస్తే చేసి పెట్టే ఒక నాయకుడు ఉన్నాడని చెప్పి భరోసా కల్పించిన. మనకు ఒకటి కేటీఆర్ అంటేనే హైదరాబాద్ ని డెవలప్ చేసింది కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అది చెప్పుకొచ్చినటువంటి మాట. మరి ఈసారి కాంగ్రెస్ కి పట్టం కదా, అధికార పార్టీకి ఓటు వేస్తే స్థానికంగా మనకు అభివృద్ధి జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. దాన్ని జూబ్లీస్ లో ప్రజలు నిరూపించారు. కార్పొరేటర్ అయినాక మీరు చేసినటువంటి అతిపెద్ద పని ఏదనుకోవచ్చు? హైదరాబాద్లో రాజ్భవన్ ఉండే ఏరియాలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయి నీళ్లు మోకాల్లో నీళ్ళు పడుతుండే. అక్కడ కూడా కొన్ని లక్షల లీటర్లకు సంబంధించిన వెల్స్ ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా నాలాలోకి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక మెమరబుల్ నాకు. ఇంకొంతమంది వేరే పార్టీ నాయకులు కావచ్చు, అసలు రేపు ఖైరతాబాద్లో దానం పోటీ చేసినా గెలవని పరిస్థితి, అట్లాంటి కార్పొరేటర్లు ఏం గెలుస్తారు అన్నట్టు కొంచెం అది వాళ్ళ విజ్ఞతగా వదిలిచేస్తాము. ఆ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఆయన టికెట్ ఇస్తేనే గెలిచి చిన్న వ్యాపారంకైనా ఇలా లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు సూర్యుని మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది. సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారే మాట్లాడారు. ఆఫీస్ బాయ్ ని నిలబెట్టిన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తారు ఖైరతాబాద్ లో. దానం నాగేందర్ చిత్తు ఓడిపోవడం ఖాయం. అండ్ ఈ 2 సంవత్సరాలు ఆయన వెళ్ళి ఖైరతాబాద్ కి చేసింది ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ ఖైరతాబాద్ చేసింది ఏంటంటే ఆయనకు తిరిగితే తెలుస్తుంది ఏమేమి చేసిండో. ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే 100 and 200% నాగేందర్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడిస్తారు, ఎక్కడ డౌట్ లేదు. సో ఇప్పటిదాకా మీ కార్పొరేటర్ గారు పెద్ద పెద్ద పనులు చేసిన అని చెప్పేసి అన్నారు సార్. కొంతమంది ఏం చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా చేసింది? వాటర్ ప్రాబ్లం ఉండే, వాటర్ ప్రాబ్లం ఇస్ సాల్వ్. డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే, అది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఏదో ఈ మధ్యనే ఒక 2-3 రోజుల నుంచి పైప్ లైన్ ఏదో విరిగింది, అది రిపేర్ చేస్తున్నారు తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఎనీ టైం వాళ్ళు ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఎప్పుడైనా వస్తారు. మనం సంగీత యాదవ్ గారు ఏమైనా పని చేసిందా మీ ఏరియా? అందరికి మేము నాయకులు రండి అనుమతులు అర్థం కానీ ఏమైనా పని ఉంటే వచ్చి చేసుకోండి అని మాకు చెప్పి మా బూత్ లో మా అంబేద్కర్ నగర్లో 600 ఓట్లు ఖాళీ సీనన్న వచ్చి ఇలవడ్డాను. మాకు 20 ఓట్లు టీఆర్ఎస్ పడ్డాయి, 580 ఓట్లు మాకు కాంగ్రెస్కే పడ్డాయి. అంచోటి నాయకులు మనకు ఎప్పుడు ఉండాలంట. ఎట్లుందమ్మా మీ కార్పొరేటర్ పనితీరు? ఇప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా ఏదైనా సరే, మా పర్సనల్ పని అయినా సరే పాపం వాళ్ళు వచ్చి నిలబడ్డారు. వాళ్ళకి ఎప్పుడు మేము థ్యాంక్ఫుల్ గా ఉంటాము. కార్పొరేటర్ గారు నెక్స్ట్ తననే రావాలనుకుంటున్నాం మేము. ఎట్లున్నారన్న మీ కార్పొరేటర్ గారు? ఇప్పటి వరకు మా ఏరియా కార్పొరేటర్ లో ద బెస్ట్ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ గారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనం సోమాజిగూడ డివిజన్ లో ఉన్నాం. సో రానున్న రోజుల్లో జిహెచ్ఎం సెలక్షన్స్ కూడా రానున్నాయి. మరి దాదాపు ఇప్పుడు 300 డివిజన్లు కూడా చేశారు. సో మరి సోమాజిగూడలో వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేది డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ రోడ్ ఇనాగ్రేషన్లు ఉంటే కూడా మనం టైం అడగంగానే ఇవ్వడం అనేది జరిగింది. సో మరి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, జనాలు వారి పైన ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు, ఇంకేమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా అన్న దానికి కూడా మనం జనాలను కూడా ఇక్కడ అంటే వాళ్ళతో మాట్లాడి ఇది చేసినాం. వాళ్ళు ఏదున్నా కూడా వాళ్ళ అభివృద్ధి మళ్ళీ ఇంకేమైనా మాట నిలబెట్టుకోలేరా అన్న విషయాలు కూడా వాళ్ళతో చర్చిద్దాం. ప్రస్తుతానికి అయితే మనతో పాటు సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సంగీత గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సో ఇది 2వ ఇంటర్వ్యూ అండ్ మీరు చెప్పినట్టు జూబ్లీస్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరింది. అండ్ మేడం చెప్పండి మేడం, ఎందుకు 5 సంవత్సరాలు ఉదయం లేస్తే వాళ్ళు ఫోన్లు చేస్తారు, వీళ్ళు ఫోన్లు చేస్తారు, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ డ్రైనేజ్ అంటారు, అక్కడ లైట్ రావట్లేదు అని చెప్పేసి రకరకాలుగా ఈ 5 సంవత్సరాలు అయితే అంటే కొంతవరకు హ్యాపీగా ఉంటుంది, కొంతవరకు అబ్బా ఇలాంటి పనులేంటి అన్నట్టు ఉంటుంది. ఎట్లా అనిపించింది మేడం మీకు ఈ 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు ఏదైతే మేము గెలిచినప్పుడు ప్రజల్లో ఉన్న సమస్యలు ప్రజలందరూ మాకు గెలిపించడం జరిగింది. దాంతో ఉన్న సమస్యలు కూడా మా దృష్టికి తేవడం జరిగింది. తెచ్చినాక అప్పుడు మేము ఒక్కొక్క కాలనీ కానీ ఒక్కొక్క బస్తీ కానీ తిరిగినప్పుడు అక్కడ ఉన్న సమస్యని మేమే నేరుగా అక్కడికి విజిట్ చేసి మేనేజర్స్తో కానివ్వండి అలా వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అన్నది మేము చాలా ఐడెంటిఫై చేసాం. అట్లా ఐడెంటిఫై చేసిన దాంట్లో మేజర్గా ఉన్న ఇష్యూస్ని మేము ముందుగా
వాటిని టార్గెట్ చేసుకొని ఎక్కడైతే మేజర్గా మనకి అవుట్లెట్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నాయి. మరి గతంలో ఒక 5 సంవత్సరాల ఇక్కడ సోమాజిగూడలో అసలు ఎలాంటి సమస్యలకి పరిష్కారం జరగలేదు. అలాంటిది మేము వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఉండే. అప్పుడు అలా మెయిన్ మనకు ఏవైతే ముందుగా అవుట్లెట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఒక శాంక్షన్స్ తీసుకొచ్చి చాలా వరకు మేము ప్రాబ్లమ్స్ని తీర్చినాం. అలా ప్రజలు మాకు సమస్య కోసం మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య తీరినప్పుడు ప్రజలు కూడా చాలా సంతోషంగా మాకు మీరు బాగా మాకు చేశారు అని వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేయడం, అలా మా ఇద్దరి మధ్యలో ఒక మంచి ప్రజలతోని మాకు ఒక బాండింగ్ ఏర్పడింది. అలా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా దగ్గరకు వస్తే వాళ్ళకి ఒకటి దొరుకుతుంది అని ఒక నమ్మకం వచ్చింది. అదేవిధంగా మరియు జూబ్లీహిల్స్లో మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో బడ్జెట్ రావడం జరిగింది. దాంతో మనకు సోమాజిగూడ శ్రీనగర్ కాలనీ సైడ్ చాలా కాలనీస్ ఉన్నాయి. కాలనీస్లో మరి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి జరగని సివరేజ్ వర్క్స్, రోడ్స్ అవి బాగా డెవలప్మెంట్ జరిగింది. పార్క్స్ కానివ్వండి, అట్లా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తామని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. దాంతో మేమున్న వాళ్ళతోని అటాచ్మెంట్తో వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని మరియు నవీన్ అన్నని కూడా చాలా మంది కాలనీస్లో నవీన్ అన్న ఇక్కడ చదువుకున్న ప్లేస్ ఇది. ఓకే, అందరూ మా బ్రదరే మా ఫ్రెండే అని అట్లా చాలా మందితో నవీన్ అన్నకి రిలేషన్స్ ఉన్నాయి. అలా రిలేటివ్తో అందరూ నవీన్ అన్నని గెలిపించుకోవాలని ఒక డెసిషన్తోని ఈరోజు నవీన్ అన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మరియు రేపు ఇక్కడ జరిగిన వర్క్స్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి నవీన్ అన్న రాబోతున్నారు. దాంతో మేము ఇక్కడ ఉన్న వర్క్స్ అన్ని కొంచెం చేయించి రెడీ చేయడానికి వచ్చాం. అట్లా ప్రజలందరూ రేపు సంతోషంగా నవీన్ అన్నని పిలిపించి తనకి సన్మానం చేయడానికి ఆహ్వానించారు. ఓకే మేడం, అండ్ ఈ 5 సంవత్సరాల లోపల ఎప్పుడైనా అనిపించిందా అసలు ఎందుకు నేను కార్పొరేటర్గా ఉన్నా? ఎందుకంటే ఏదో ఒక చిన్న మూమెంట్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అర్ధరాత్రులు ఫోన్లు వస్తాయి, ఒక్కొక్కసారి ఉదయమే ఫోన్లు వస్తాయి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా మేజర్గా ఏదైనా ఇష్యూ జరిగినా కూడా మనం అది ఆపేయాల్సి వస్తుంది, మన సొంత పనులు కూడా ఆపేయాల్సి వస్తుంది. అట్లాంటి రోజు ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే ప్రజల కోసం అవి అన్ని త్యాగాలు లెక్క అనిపించినాయి? ఎట్లా అనిపించింది? ఒక్కోసారి కొద్దిగా ఎప్పుడన్నా చాలా తక్కువ అలాంటి సిచ్యువేషన్, కానీ ఇక మా హస్బెండ్ తను ఆల్వేస్ ఇక ఎలాంటి పెద్దది ఫ్యామిలీది ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ తను ఫస్ట్ ప్రయారిటీగా ప్రజలకే ఇచ్చారు. కానీ ఇక ఇద్దరం ఉన్నందుకు నేను ఎక్కడన్నా బయట ఏదన్నా ఉన్నా కానీ నేను దాన్ని కవర్ చేసుకొని ఇద్దరం కవర్ చేసుకుంటూ ప్రజకి సేవ. సో మీ సక్సెస్ లో శ్రీనివాస్ గారి పాత్ర చాలా ఉంది అయితే. సో శ్రీనివాస్ గారే మీ వెనుక ఉన్నారు. అవును. సో ప్రతి మగాడి వెనుక మహిళ ఉంటది. సో మీ వెనుక శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఈ 5 సంవత్సరాలు విజయవంతం అయ్యింది అనుకుంటున్నారా మేడం? ఎస్, సక్సెస్ఫుల్ గా విజయవంతం అయింది అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా. అదొక జూబ్లీహిల్స్ చరిత్రలో ఎప్పుడైనా సరే కార్పొరేటర్ అనేది ఒకటి బ్రాండ్ అయితే ఉంది. అండ్ సీనన్న గారితో మాట్లాడదాం. సో సీనన్న నమస్తే, చాలా రోజుల తర్వాత కలిసినాం. అండ్ ఎట్లా అనిపించింది అన్న మొత్తానికి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నారు ఇంకొక 2 నెలల్లో. అండ్ మేడం గారి విజయం వెనుక మొత్తం మీరే కర్త కర్మ క్రియ అని చెప్పింది. ఎట్లా అనిపించింది అన్న మీకు కూడా ఫస్ట్ టైం కార్పొరేటర్ గా ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలకి మరియు మా గురువు గారు అయినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక అవకాశం ఇవ్వడంతో పార్టీ తరఫున వాళ్ళ అవకాశం ఇప్పించడం, ప్రజలు కూడా మమ్మల్ని ఓటు వేసి గెలిపించినందుకు ఈ 5 సంవత్సరాలు ఒక 60-70% ప్రజలకు సమస్యలు తీర్చడంలో అధికారులు కూడా బాగా సహకరించారు, ప్రభుత్వం కూడా సహకరించింది. మీ టీవీ ద్వారా మా జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండబ్ల్యూ కానీ ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మా ప్రజలకు కానీ మీ టీవీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే అన్న, అండ్ ఎప్పుడైనా అనిపించిందా అన్న, ఎప్పుడైనా అంటే ఈ 5 సంవత్సరాల్లో మీకు ఒక మంచి మూమెంట్ ఏదనుకోవచ్చు, అంటే మర్చిపోలేని రోజు అంటూ ఒకటి ఉంటుంది ఏదో ఒకటి. సో 5 సంవత్సరాలు అట్లాంటి రోజు ఏమైనా ఉందా సోమాజిగూడ ప్రజలతోటి? అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేయాలని ఒక తపనతోనే ఉన్నింటి నేను. అది ఆ రోజు విజయము గెలిచిన రోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా నేను. ఒక అవకాశం దొరికింది ప్రజలకు చేసుకోవడం, అది లైఫ్లో మెమరబుల్ ఆ రోజు నాది. దాని తర్వాత ఇంకొక మెమరబుల్ ఏంటంటే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎక్కడైతే
శ్రీనగర్ కాలనీ చుట్టుపక్కల 39 బూత్లకు సంబంధించిన ఏరియాలో ఎలక్షన్స్ బై ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మేము ఏ కాలనీకి పోయినా, ఏ బస్తీకి పోయినా, ఏ మురికివాడకు పోయినా కూడా మాకున్న అబ్జర్వర్స్, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేస్ కానీ చాలామంది అబ్జర్వర్స్ వచ్చారు మా ఏరియాకి. వాళ్ళందరి ముంగట కూడా మా కాలనీ బస్తీ వాళ్ళు కూడా మా కార్పొరేటర్ మాకు అందుబాటులో ఉంటాడు, మా కార్పొరేటర్ 24/7 ఉంటాడు, పోలీస్ అన్న లేట్ వస్తుందేమో కానీ మేము ఫోన్ చేస్తే మా కార్పొరేటర్ గారు వస్తారు అని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ ఏ వేదిక, ఏ అపార్ట్మెంట్, ఏ కాలనీకి పోయినా వాళ్ళు ఆ పెద్దవాళ్ళ ముంగట ఆ విధంగా చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మేము ఒక 100 కోట్లు సంపద గెలిచినంత ఆనందం వచ్చింది. అంటే ప్రజలు మన పనే మన ఐడెంటిటీ అనేది అక్కడ నాకు తెలిసింది. అరే నేను ఎన్ని రోజులు చేస్తున్నవారన్నా, నన్ను చూస్తురా లేదా, నన్ను గుర్తుపడుతురా లేదా అనుకున్నా కానీ ఆ సందర్భంలో వాళ్ళు వ్యక్తం చేసిన ఆనందానికి నాకు నా అంతలో నేను శభాష్ అనుకున్నాను. నాకు వచ్చిన ఈ డ్యూటీని నేను సక్రమంగా చేశాను, ప్రజల్లో మనసుల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న, చాలు ఈ జన్మ ధన్యమైందని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ ఎలక్షన్ మూమెంట్లో. సో మళ్ళీ బరిలో ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ చూడొచ్చా కార్పొరేటర్ గా నెక్స్ట్? అదే తప్పకుండా అవకాశం. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, ఇంకా కొన్ని 60-70% అయినాయి. ఇంకొక టర్మ్లో ఉంటే ఆ మిగిలిన పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ప్రజలకు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం, నాయకుల మీద నమ్మకం కల్పించే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఓట్లేసి ఇంట్లో కూర్చోవడము, తర్వాత ఎవరో రాడు పట్టించుకోడు అనేదే ఉంది. కానీ ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఉన్నాడు, మనం ఓటేసిన మన పని మనం చేసుకుంటున్నాము, కాలనీ పని కానీ బస్తీ పనులు కానీ అతనికి ఫోన్ చేస్తే చేసి పెట్టే ఒక నాయకుడు ఉన్నాడని చెప్పి భరోసా కల్పించినాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాయకుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటు వేసి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళ భద్రత కానీ వాళ్ళ మౌలిక సదుపాయాలు కానీ చూసేది స్థానికంగా కార్పొరేటరు, కొద్దిగా పెద్ద స్థాయిలో మన ఎమ్మెల్యే గారు. ఈ ఇద్దరు కోఆర్డినేషన్ చేస్తే నియోజకవర్గం మొత్తం కూడా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇంకొకసారి అవకాశం ఈ ప్రజల గిట్ట ఇవ్వగలిగితే ఇంకా కొన్ని సమస్యలు కూడా దాదాపు 60% పనులు దాదాపుగా కంప్లీట్ అయినాయి, పర్మనెంట్ దాదాపుగా. సో ఇప్పుడు మీ కాలనీ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగినా చెప్తారు. అయితే 100% మీరు ఎక్కడ పోయినా, మా సోమాజిగూడ డివిజన్ ఎక్కడ పోయినా కూడా పాస్ మార్కులు అయితే పడతాయి. పాస్ మార్కులు అయితే పడతాయి. ఎందుకంటే అన్ని పనులు అయితే ఎవరు చేయలేము ఎక్కడ. అండ్ ఇంకోటి అవకాశం మనం మీకు ఇప్పుడు ఈసారి ఏంటంటే, ఇక్కడ జూబ్లీస్ లో నవీన్ గారు, ఇక్కడ చూసుకుంటే మీ గురువు గారు దానం గారు. సో మళ్ళీ ఆ ఇద్దరు సపోర్ట్ బాగానే ఉంటాయా? తప్పకుండా ఎవరికైనా పని చేసే వాళ్ళకే పని అప్పచెప్పాలనేది ఉంటుంది. తప్పకుండా ఇద్దరు కూడా నా పనితనాన్ని గుర్తించిన వాళ్ళే. ఇక్కడ మేము అనేది ఏం లేదు, అతని దగ్గర స్టఫ్ ఉందా లేదా, ఆ స్టఫ్ ఉంటే ఎవరికైనా ఎక్కడైనా అవకాశం ఉంటుంది. ఒట్టిగా ఇంట్లో కూర్చొని నేను గెలుస్తా అనేది వ్యవస్థ పోయింది ఇప్పుడు. ప్రజలకు ఎవరు బాగా అందుబాటులో ఉంటారో, ప్రజలు వానికి కులము మతము ఏం చూడరు, మనకు పని చేసి పెడతాడా, మనకు అందుబాటులో ఉంటాడా అనేదే ప్రజలు ఆలోచన చేసి ఓటేస్తారు. కాబట్టి మా నాయకత్వం కూడా ఆ విధంగానే ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మనం లాస్ట్ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీలో కేవలం 2 స్థానాలు కార్పొరేటర్లు గెలిచారు, తర్వాత ఒకటి బై ఎలక్షన్స్ లో 3 గెలిచారు. అట్లాంటిది ఇప్పుడు ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా? ఎందుకంటే మనకు ఒకటి కేటీఆర్ అంటేనే హైదరాబాద్ని డెవలప్ చేసింది కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అది చెప్పుకొచ్చినటువంటి మాట. మరి ఈసారి కాంగ్రెస్ కి పట్టం కడతారా? ఎందుకంటే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీకి ఓటు వేస్తే స్థానికంగా మనకు అభివృద్ధి జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. దాన్ని జూబ్లీస్లో ప్రజలు నిరూపించారు. ఒక సీట్ లేని మన జూబ్లీస్లో ఎంత వాళ్ళు సానుభూతి అని చెప్పి హైడ్రా అని బూచి చూపెట్టి లేకుంటే క్యాండిడేట్ మీద వ్యతిరేక ప్రచారం చేసినా కూడా ప్రజలు చాలా ఆలోచన పరులు. మనం అనుకుంటున్నాం ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నాం, కానీ ప్రజలు అన్ని ఆలోచన చేసే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ప్రభుత్వం మారే స్థితి కాదు ఇది. ప్రభుత్వము ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలిస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది అనేది మొన్న తేటా తెల్లం అయిపోయింది. మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు సార్. ఇదే ఊపులో జిహెచ్ఎంసీలో కూడా స్థానికంగా జిహెచ్ఎంసీ బలపడాలంటే ప్రభుత్వ సహకారం చాలా అవసరం. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకే అప్పచెప్తారని బాగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. అండ్ ఒకటనా, ఇప్పుడు
ప్రతి ఒక్కరి అంటే మీరు కార్పొరేటర్ అయినాక మీరు చేసినటువంటి అతిపెద్ద పని ఏదనుకోవచ్చు? అంటే ఈ పని వల్ల ఇంతమంది బాగుపడ్డారు, ఇంతమంది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అన్నది ఒక్కటని ఉందా? ఇప్పుడు మాకు ఎంఎస్ మక్తా అనేది చాలా బస్తీ పేద ప్రజలు నివసించే ఓకే. పబ్లిక్. అది అక్కడ ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ముంపు ప్రాంతాల్లో అయిపోయేది. దాదాపు ఒక 1000 ఇండ్ల ఉండే వరకు పాపం ఆ పేదవాళ్ళ ఇళ్ళలో నీళ్ళు వచ్చి వాళ్ళ సామాను అది ఇది అంతా పాడయ్యేది. అక్కడ దాదాపు 2 కోట్ల నిధులతోని ఎమ్మెల్యే గారి సహకారం, దానం నాగేందర్ గారి సహకారంతో అక్కడ 3 వెల్స్ ఏర్పాటు చేసి దాని పర్మనెంట్గా మోటార్లు పెట్టి ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఆ నీళ్ళని పంపు ద్వారా హుస్సేన్ సాగర్లకు పంపించడానికి ఫస్ట్ ఇయర్లోనే అది చేసినాము. దాంతో ఈ 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా మనము అక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకోగలిగినాం. అప్పుడు బాగా సక్సెస్ఫుల్ అయింది. లేకపోతే అప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇంటింటికి పంచి చేతులు దులుపుకున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపెట్టలేకపోయారు. దాంతోనే అది మేము చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజ్భవన్ ముంగట ఏదైతే ముంపు ప్రాంతం ఉంటుందో రోడ్డు, హైదరాబాద్లో రాజ్భవన్ ఉండే ఏరియాలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయి నీళ్లు మోకాల్లో నీళ్ళలో పడుతుండే. అక్కడ కూడా కొన్ని లక్షల లీటర్లకు సంబంధించిన వెల్స్ ఏర్పాటు చేసి సేమ్ అదే సిస్టమ్ పంపింగ్ ద్వారా నాలాలోకి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా శాశ్వత అది ఒక మెమరబుల్ నాకు ప్రజలకు. ఇది ఎప్పటికి కూడా లేకుండా వర్షం వచ్చిందంటే వాళ్ళు సామాన్లంతా తీసుకుపోయి ఏదో కమిటీ హాల్లో, ఫంక్షన్ హాల్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదు. చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ మీరు సరే సోమాజిగూడ గురించి ఇంత బాగా చెప్తున్నారు, అండ్ మాజీ కార్పొరేటర్లు కావచ్చు, ఇంకొంతమంది వేరే పార్టీ నాయకులు కావచ్చు, అసలు రేపు ఖైరతాబాద్లో దానం పోటీ చేసినా గెలవని పరిస్థితి, అట్లాంటి కార్పొరేటర్లు ఏం గెలుస్తారు అన్నట్టు కొంచెం మాట్లాడడం అనేది జరిగిందనా? మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలిచేస్తాము. ఆ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఆయనని అడ్డం పెట్టుకో ఆయన టికెట్ ఇస్తేనే గెలిచి ఈరోజు చిన్న వ్యాపారంకైనా ఇలా లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు సూర్యుని మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది. ఒక కృతజ్ఞతా భావం ఉండాలి. రాజకీయాల పార్టీలు వేరైనా కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి. ఎక్కడ దానం నాగేంద్ర ఎక్కడ వీళ్ళు విమర్శిస్తే ఇప్పటికీ 6 సార్లు, 1 కాదు 2 కాదు 6 సార్లు హైదరాబాద్ సిటీలో 6 సార్లు గెలవడము, 12 సార్లు ఎలక్షన్ వివిధ స్థాయిలో ఎక్కడ పార్టీ ఆదేశిస్తే అక్కడ. హైదరాబాద్ మేయర్గా పోటీ చేశాడు, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు, అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇట్లా ఎక్కడ పార్టీ ఆదేశిస్తే అక్కడ నిలబడడానికి ఆయనకు గట్స్ ఉన్న నాయకుడు. కాబట్టి ఏ అర్ధరాత్రి ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది వ్యక్తిగతంగా ఆయన దాన ధర్మాలు కానీ ఆయనను ఎంతోమంది సిటీలో లీడర్లను తయారు చేశారు. ఇలాంటి మొన్న మీతో మాట్లాడిన ఇలాంటి వాళ్ళు 100 మందిని తయారు చేసాడు, నాలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేసాడు. ఒక గ్రౌండ్లో అరే బాబు నువ్వు పోయి ప్రజలకు సేవ చేయి అని చెప్పి ఇస్తే వీళ్ళు కోట్లు సంపాదించుకున్నాడు తప్ప ఇంకో పని చేసింది. ఇప్పుడు మేమున్నాం 5 సంవత్సరాలు ఆయన మాట తప్ప కూడా ఆయన పేరు నిలబెట్టినాం. అరే దానం నాగేందర్ గారి అనుచరుడు అంటే ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మాకు ఇచ్చిందే అదే కదా. మేము ప్రజలు ఇంట్లో కూర్చుంటే మమ్మల్ని టికెట్ ఇవ్వలే అన్నా, మేము ఇట్లా చేస్తాం, ఇట్లా మా తాపత్రయాన్ని మా తపనని అర్థం చేసుకొని తన గ్రౌండ్లో ఉంటే ప్రజలకు కొంతమంది కన్నా ఉపయోగపడతాడు, లేని వాళ్ళకి ఆసరా పింఛన్ ఇప్పించగలుగుతాడు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలుగుతాడు, కాలనీ వాళ్ళకు అందుబాటులో ఉండగలుగుతాడు అని ఆలోచన మాకు చేస్తే మేము ఆ పని వదిలేసి ల్యాండ్ల మీద లిక్కర్ల మీద వ్యాపారాలు చేసి కోట్లు దడించి ఇవాళ అదే సీట్ గురించి మేము కూడా ఖర్చు వేసినామని ఉంటే కొంచెమైనా మనం ఏంది, మన స్థాయి ఏంది అనేది ఆలోచన చేసి మాట్లాడాలి. అయితే వాళ్ళు ఎవరో కాదు, మీ సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారే మాట్లాడారు. మీరంతా ఒక టీం ఒకప్పుడు. సో మరి ఆయన ఆఫీస్ బాయ్ ని నిలబెట్టిన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తుంది ఖైరతాబాద్ లో. దానం నాగేందర్ చిత్తు ఓడిపోవడం ఖాయం. అండ్ ఈ 2 సంవత్సరాలు ఆయన వెళ్ళి ఖైరతాబాద్ కి చేసింది ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ సవాల్ విసురుతున్నారు. ఖైరతాబాద్ చేసింది ఏంటంటే ఆయన తిరిగితే తెలుస్తుంది ఏమేం చేసిండో. ఆయనకు ఎందుకు ఇట్లా చేస్తారు, ప్రజలు అమాయకులు కాదు కదా ఓట్లు వేయడానికి. 6 సార్లు ఓట్లు వేయడం అంటే నాట్ ఏ జోక్ కదా. హైదరాబాద్ సిటీలో కాస్మోపాలిటిన్ సిటీ, యూపీఓడు, బీహార్, ఢిల్లీ, బాంబే ఎక్కడెక్కడ వ్యక్తులు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. హైదరాబాద్లో సెక్రటరియట్ ఉంది, హైదరాబాద్లో ప్రజాభవన్ ఉంది, ముఖ్యమంత్రి గారి ఇల్లు, సినిమా యాక్టర్లు, కార్మికులు, లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు మిక్సింగ్ అయినటువంటి ఖైరతాబాద్లో 6 సార్లు డబల్ హ్యాట్రిక్, 3 దశాబ్దాలు అంటే 6 సార్లు అంటే 6 5 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని
ఇక ఆయన విఘ్నతగా వదిలేయాలి. ఆ మాటలు మాట్లాడుతున్నట్టే ఎంత చీఫ్ మెంటాలిటీ ఉంది అనేది అర్థమవుతుంది. ఓకే అన్న. అండ్ ఇంకోటి మెయిన్ మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే మీరు అన్నట్టు గతంలో కూడా ఛాలెంజ్ చేశారు, నవీన్ యాదవ్ గారు గెలవడం అనేది జరిగింది. ఈసారి ఒకవేళ వస్తే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉందా? ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే 100 and 200% నాగేందర్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడిస్తాడు. దాంట్లో ఎక్కడ డౌట్ లేదు, నో డౌట్. ఇక వేరే పార్టీలే భయపడుతున్నాయి ఇప్పుడు ఎవరిని నిలబెట్టాలి అని చెప్పి. ఇప్పుడు కేటీఆర్ గారు కేసు వేశారు. ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారు గెలిచారో దానంని తట్టుకోవడం మన వల్ల కాదు. మనసులో మాత్రం ఎలక్షన్ రావద్దని ఉంది, బయట రాజకీయంగా మాత్రం ఎలక్షన్ రావాలని ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఈ ఎలక్షన్ కూడా ఓడిపోతే ఇక మా కారు ఇక గ్యారేజ్ కూడా పనికిరాదు, ఇక అది స్క్రాప్ లో పంపించేయాల్సిన పరిస్థితి, రిపేర్ చేసుకునే అవసరం లేదు. దానికి గ్యారేజ్ కు అది తూకంకు పంపించేయాలి. కాబట్టి వాళ్ళకి మనసులో మాత్రం ఎలక్షన్ రావద్దు, బయట మాత్రం ఎలక్షన్ రావాలి. అంత డైలామాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అండ్ ఇంకోటి ఇది సరే, ఇది కొంచెం రాష్ట్ర పరిధిలో క్వశ్చన్. 2029లో కూడా డెఫినెట్ గా మా ప్రభుత్వమే వస్తుంది, ఇందిరామ రాజ్యమే వస్తుంది అని ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది. అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారిది, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? లేదు, కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి చాలా మంది ఆయన మీద నడపగలుగుతాడా లేదా అనేది అని కొంచెం డౌట్స్ ఉండే అన్ని వర్గాలలో. ఇప్పుడిప్పుడే ఆయన స్థానాన్ని పదిలం చేసుకొని ఏదైతే రేజింగ్ తెలంగాణ అని చెప్పి ఒక విజన్ పెట్టుకొని, మొన్ననే చూసాం వివిధ దేశాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశంలో కూడా అన్ని పార్టీలు కూడా చూసాయి ఈ విధంగా చేశాడు. రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్గా 300 డివిజన్లుగా విస్తరించి రింగ్ రోడ్ చుట్టుముట్టు కూడా ప్రాంతాలని సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఎందుకంటే రోజుకు ఈ ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది. మంచినీటి, మురుగునీటి సమస్య రాకుండా సిటీని ఎక్స్ప్లాన్ చేయాలనే ఒక పెద్ద ఆలోచనతోని ఆయన పోయారు. కాబట్టి విద్యావంతులు కానివ్వండి, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వాళ్ళు కూడా ఇనానిమస్గా, ఎందుకంటే జూబ్లీహిల్స్లోనే మనం ఆయన పనితనాన్ని చూసుకున్నాం. ఎందుకంటే హైడ్రా వస్తే ఏదైతే కేటీఆర్ గారు హైదరాబాద్ నా బ్రాండ్ అన్నాడో అలాంటి వ్యక్తి కూడా చీఫ్ పాలిటిక్స్. హైడ్రా వచ్చేస్తుంది, మీ రైమత్ నార్ అంతా పొలగొట్టేస్తుంది, మీ బూడబండ ఇళ్ళన్ని పొలగొట్టేస్తుంది, హైడ్రా కావాలన్నా, కారు కావాలన్నా, ఇలా సవాళ్ళు వేసిన వ్యక్తికి మాకు హైడ్రానే కావాలన్నారు. హైడ్రా అంటే పేద ప్రజలని బూచి చూపెట్టి కోట్ల విలువైన స్థలాలను కొట్టేయడానికి కొంతమంది పేదవాళ్ళని ముంగడబెట్టి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడించారు తప్ప. ఇప్పుడు నిన్ననే మాకు రంగనాథ్ గారు వెనక వచ్చారు. ఈ బస్సు ఈ పార్క్ నుంచి పోతాయి నీళ్లు, వెనక వస్తే ఒక వెనక ల్యాండ్ వ్యక్తి కాలువని చిన్నగా చేశాడు. ఆ చేయడం వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ కార్లన్నీ మునిగిపోతాయి బిల్డింగ్లలో. మొన్న ఇలా హైడ్రా వస్తే మాకు మరి ముంపు లేకుండా చేస్తాడంటే మాకు హ్యాపీయే కదా. ఇప్పుడు లక్షలాది కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని మళ్ళా ల్యాండ్ బ్యాంకు ప్రభుత్వానికి అప్పచెప్పిండు. ఎక్కడన్నా కొంతమందికి ఒక 10ల సంఖ్యలో పేదవాళ్ళకు అన్యాయం జరిగినవచ్చు, కాదంటలేం. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా పేదవాళ్ళకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి వాళ్ళకి ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేస్తున్నాం. కానీ శాశ్వత పరిష్కారాలు చూపెడతా ఉన్నారు. ఏదో ఇన్సిడెంట్ అయినప్పుడే ఏదో డబ్బులు ఇచ్చి దులుపుకోవడం కాదు, రాబోయే తరాలకి మంచి సిటీని ఏర్పాటు చేస్తుండు. 100% ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఉన్నాయి. మేము కూడా ఆయన తగ్గట్టు పనిచేసి ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకోవడానికి మేము రాత్రింబవళ్ళు కష్టపడతాం.